నీవు మరణించే ముందు స్వయంగా నీ కళ్ళతో చూడు. నేను నీ రక్తంతో పాంచాలి కేశాలను తడిపి ముడివేస్తాను. ఇది నా సంకల్పం, ఇదే నా సంకల్పం, ఇదే నా సంకల్పం. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. యుద్ధం 16వ రోజు. దాడి చేయండి. దుశ్శాసన, ఎక్కడ మొహం చాటేసి కూర్చున్నావు? నీవు నీ మీసాలను కేశాలను ఖండించుకొని ఎతిగా నీవు మారినా అప్పటికీ నీవు మరణించవలసిందే, అది కూడా ఈ భీముని చేతిలో. నేను ఇక్కడున్నాను సోదరా భీమా. మీ పట్ల భయంతో నేను అనుకున్నాను నేను ఒక స్త్రీలా వేషం మార్చుకుని ఎక్కడైనా దాక్కోవాలా అని. లేకపోతే వంటశాలలో ఒక బ్రాహ్మణుని వేషంలో ఉండాలి అని. అలా పిరికి వారిలా వేషాలు మార్చుకొని మన పూర్వీకులకి కలంకం తెచ్చే కార్యం కేవలం పాండు పుత్రులే చెయ్యగలరు. ధృతరాష్ట్ర మహారాజు పుత్రులు అలా చెయ్యలేరు భీమా. అంతటి బలవంతుడవైతే నీ 80 మంది సోదరులను రక్షించకుండా ఎక్కడికి వెళ్ళావు? నీవు ఎక్కడ దాక్కున్నావు? నీ చేతులు కేవలం స్త్రీల వస్త్రాలను ఒలిచేందుకే మూర్ఖుడా, గదను ఎత్తేందుకు కాదు. నా బాహువులను చూడు సోదరా భీమా. ఇప్పటికీ ఇవి నా దేహంతోనే కలిసి ఉన్నాయి. అవి మిమ్ము నేను వధించేటప్పుడు కూడా నా దేహంతోనే కలిసి ఉంటాయి. రండి, వచ్చి నాతో యుద్ధం చెయ్యండి. రండి. యుద్ధమా? యుద్ధము చేస్తావా? అప్పుడే భయపడతావేం దుశ్శాసన? ఇప్పుడే చంపను నిన్ను. సూర్యాస్తమయం ఇంకా సమీపించలేదు. ఇప్పుడు పాంచాలి రణభూమిలోనికి ప్రవేశించేందుకు అనుమతి లేదు. నీవు మరణించే ముందు స్వయంగా నీ కళ్ళతో చూడు. నేను నీ రక్తంతో పాంచాలి కేశాలను తడిపి ముడివేస్తాను. ఇది నా సంకల్పం, ఇదే నా సంకల్పం, ఇదే నా సంకల్పం. సామాన్య సైనికులనే వధించే సామర్థ్యమా మీది? సర్వసేనాపతి కర్ణ లేక ఎవరైనా మహారథిపై దాడి చేసే ప్రయత్నం చేస్తారా? మద్రరాజా, మీ మాటలు కేవలం యోధుల మనోల్లాసానికేనా లేక అశ్వాలను సరైన మార్గంలోనూ తీసుకువెళ్లగలరా? పదండి, రథాన్ని రాకుమారుడు భీముడు చెంతకు తీసుకువెళ్ళండి. అంగరాజ కర్ణ, క్షమించండి. సర్వసేనాపతి కర్ణ, ఈ సామాన్య యోధునికి కూడా యుద్ధం చేసే అవకాశం ఇవ్వండి. వెళ్ళండి అంగరాజా, ముందు మా మేనల్లునితో యుద్ధం చెయ్యండి. మీరు ప్రాణాలతో తిరిగి వస్తే అప్పుడు మీ రథాన్ని అవశ్యం సరియైన మార్గంలో తీసుకువెడతాను.
ఇప్పుడు నా చేతిలో ఈ ఇద్దరు తమ్ములు కూడా మృత్యువుడికి చేరుకుంటారు. దుశ్శాసన, దుర్యోధన, వచ్చి మీ తమ్ములను రక్షించుకో. మీ సోదరులను చివరి చూపు చూసుకో దుర్యోధన, చివరి చూపు. 83. 84 దుర్యోధన. భీమా! యువరాజా దుర్యోధన, ఈ రోజు సోదరుడు భీముని చెంతకు వెళ్లే ముందు మీరు నాతో యుద్ధం చెయ్యాలి. అర్జున, ఒక గదాధారి ముందు నీవు నీ ధనుర్విద్యను ప్రదర్శిస్తావా? లేదు రాకుమారా దుర్యోధన, ఈ రోజు నేను మీకు ధనుర్విద్యలో శిక్షణనిస్తాను. ఒకవేళ నేను మీకు సరైన శిక్షణనిస్తే అప్పుడు మీరు మీ తమ్ములను రక్షించేందుకు వెళ్ళవచ్చు. కానీ నేను మీకు ఉత్తమ శిక్షణ ఇవ్వలేకపోతే ఈ రోజు మా సోదరుడు భీముడు దుశ్శాసనుని వద్దకు చేరుకుంటాడు. ధనుస్సును అందుకో రాకుమారా దుర్యోధన, శిక్షణను ఆరంభిస్తున్నాను. మీరు వయసులో నాకంటే చిన్నవారు రాకుమారా నకుల. చిన్నవారిని ఆశీర్వదించడం ఆచారం, వారిని వధించడం ఉచితం కాదు. అభిమన్యుని ఏ విధంగా మీరు ఆశీర్వదించారు అంగరాజ కర్ణ? నన్ను ఆశీర్వదించే గౌరవాన్ని మీకు నేను ఇవ్వలేను. మీరు మా సోదరులైనప్పటికీ అప్పటికీ మీ ఆశీర్వాదం నాకు అవసరం లేదు. మీరు కేవలం శత్రువులు. ఏ శత్రువుతోనైనా సంబంధం ఉండడం అధర్మమని భావిస్తాను. యుద్ధం చేయండి. యుద్ధంలో నన్ను పరాజితుణ్ణి చేసి మీరు వధించండి. లేదంటే మీరు మీ మృత్యువుని స్వీకరించండి. నేను సూర్యాస్తమయ సమయానికి నిన్ను వధిస్తాను దుశ్శాసన. వెళ్ళు, నీ మృత్యువు కోసం నిరీక్షించు. ఎనభై 86. అశ్వత్థామ అనే పేరున్న ఏనుగుపై దాడి చేసి నీవు మహాశక్తివంతమైన యోధుడినన్న భ్రమలో లేవు కదా పాండుపుత్ర భీమా? లేదు గురుపుత్ర అశ్వత్థామ, కానీ ఈరోజు ఇప్పుడే నిన్ను వధించి ఆ వాస్తవాన్ని మనసులో అవశ్యం స్థిరం చేసుకుంటాను. అవశ్యం చేసుకుంటాను అశ్వత్థామ.
బావా భీమా, గురుపుత్రులు అశ్వత్థామతో యుద్ధం చేసే అవకాశం మీరు నాకు ఇప్పించండి. ఈ రోజు మీరు మా సోదరి కేశాలను రాకుమారుడు దుశ్శాసనుడి రక్తంతో శుద్ధి చేయాలి. నీవు నిరీక్షించు దుశ్శాసన, మృత్యువు కోసం నిరీక్షించు. నా చేతులలో నీ సోదరులు మరణిస్తున్న కొద్దీ మృత్యువు నీకు దగ్గరవుతూ ఉంటుంది. నీకు మనసులో భయం పెరుగుతుంది. ఎంతగా భయం నీ మనసులో పెరుగుతుందో నీ మృత్యువు అంతటి భయానకంగా ఉంటుంది. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు. సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్. యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హరహర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు. హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారు అంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు. కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవునండి, మన అబౌట్ సెక్షన్ అవునండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు. నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుంది. మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.